ఇంత ముందు వీడియోలో రైట్ హ్యాండ్ సైడ్ క్యూ ఆఫ్ ఎక్స్ కనుక ఈ పవర్ ఏఎక్స్ అయితే పర్టికులర్ ఇంటిగ్రల్ ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు సెకండ్ కేస్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ వెన్ క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏఎక్స్ ప్లస్ బి ఆర్ కాస్ ఏఎక్స్ ప్లస్ బి వేర్ ఏ కమ బి ఆర్ కాన్స్టెంట్స్. ఈ కేసు మన పర్టికులర్ ఇంటిగ్రల్ ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలి. ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లంలో 2 కేసెస్ అరైజ్ అయినట్టు ఇందులో కూడా 2 కేసెస్ అరైజ్ అవుతాయి. ఏంటి పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ వెన్ క్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఏఎక్స్ ప్లస్ బి ఆర్ కాస్ ఏఎక్స్ ప్లస్ బి వేర్ ఏ కమ బి ఆర్ కాన్స్టెంట్స్. సరే ఇక్కడ ఈ ప్రాబ్లమ్ ఏం చేస్తామంటే ఎఫ్ ఆఫ్ డి పై ఆఫ్ డి స్క్వేర్ సే అనుకుంటాం అంతే. జస్ట్ ఎఫ్ ఆఫ్ డిని ఏమనుకుంటాం పై ఆఫ్ డి స్క్వేర్లో ఫంక్షన్ ఉందని చెప్పేసి అని అనుకుంటాం. పై ఆఫ్ డి స్క్వేర్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఇఫ్ పై ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ క్యాల్కులేట్ చేసి ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 ఆర్ ఈక్వల్ టు 0 2 కేసెస్ వస్తాయి. ఇది నాట్ ఈక్వల్ టు 0 అయింది, ఈక్వల్ టు 0 అయింది. ఏ అంటే ఎక్కడ ఏ ఈ ఏ మనకి బి ప్రాబ్లంలో ఏమి ఇన్వాల్వ్ అవుతుంది. ఒకవేళ సైన్ ఏఎక్స్ ప్లస్ బి అని ఉంటే బి అలాగే ఉంటుంది, నో ఇన్వాల్వ్. అదేమి ఇన్వాల్వ్ అవ్వదు. ప్రాబ్లంలో ఏ విధంగా చేంజెస్ తీసుకురాదు. ఇటు వచ్చి ప్రాబ్లం డిపెండ్ అయింది ఏ మీద మాత్రమే, డిపెండింగ్ ఆన్ ఏ. ఈ ఏ పై ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ క్యాల్కులేట్ చేస్తాం. ఇప్పుడు పై ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ అంటే డి స్క్వేర్ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ డి అంటే పై ఆఫ్ డి స్క్వేర్, డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఏ స్క్వేర్ రాసుకుంటాం. డి యాస్టీజ్గా ఉంటుంది, డిగానే ఉంచుతాం మనం. ఒకవేళ డి అనే టర్మ్ ఉంటే డి స్క్వేర్ ప్లేస్లో మాత్రమే మైనస్ ఏ స్క్వేర్ రాసుకుంటాం. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 దెన్ పర్టికులర్ ఇంటిగ్రల్ అంటే 1/f ఆఫ్ డి క్యూ ఆఫ్ ఎక్స్ అంటే దట్స్ మీన్స్ 1/π ఆఫ్ డి స్క్వేర్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే సైన్ ఏఎక్స్ ప్లస్ బి ఏమవుతుందంటే 1/π ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ సైన్ ఏఎక్స్ ప్లస్ బి. సైన్ ఏఎక్స్ ప్లస్ బికి సైన్ ఎక్స్ ప్లస్ బి యాస్టీజ్గా వస్తుంది. పై ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ నాట్ ఈక్వల్ టు అయితే 1/π ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్. అక్కడ ఏం చెప్పుకున్నాం ఫస్ట్ కేసులో ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే 1/f ఆఫ్ ఏ ఇంటూ ఈ పవర్ ఎక్స్ అని. ఇది కూడా అంతే సేమ్. పై ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ నాట్ ఈక్వల్ టు 0 అయితే 1/π ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ సైన్ ఏఎక్స్ ప్లస్ బి. ఎప్పుడు ఇఫ్ పై ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ నాట్ ఈక్వల్ టు 0. సిమిలర్లీ పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ కూడా 1/f ఆఫ్ డి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ కూడా 1/π ఆఫ్ డి స్క్వేర్ ఇంటూ కాస్ ఏఎక్స్ ప్లస్ బి. సైన్ ఎక్స్ ప్లస్ బికి కాస్ ఏఎక్స్ ప్లస్ కి సేమ్ ప్రొసెసర్. కాస్ ఏఎక్స్ ప్లస్ బి కూడా 1/π ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ cos ax plus b if pi of minus a square not equal to 0. Next second case ఇందులోనే if pi of minus a square is equal to 0. In case pi of minus a square is equal to 0 then అంటే pi of minus a square 0 అయిందంటే మనకు pi of d square అనేది ఒక ఫంక్షన్ అండి. pi of d square ఫంక్షన్ ఇది మైనస్ ఏ స్క్వేర్. pi of minus a square 0 అవుతుంది. pi of minus a square 0 అయిందంటే మైనస్ pi of minus a square is equal to 0 then pi of d square plus a square is a factor of f of d square and hence it is a factor of f of d. అంటే f of d pi of d సేమ్ రెండు ఒకటే. pi of d square ఫ్యాక్టర్ అయినప్పుడు f of d కూడా ఫ్యాక్టర్ అవుతుంది. అంటే లెట్ f of d ఈజ్ ఈక్వల్ టు pi of d square ఈజ్ ఈక్వల్ ఏమో రాసుకోవచ్చప్పుడు d స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఇంటూ క్యాపిటల్ f of d స్క్వేర్. అంటే d స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ దీంట్లో సెపరేట్ చేస్తే ఇంకొక కోషియంట్ ఉంటుంది కదండి. ఓకే ఇది ఫ్యాక్టర్ అంటే డివైడ్ చేస్తే మిగిలిన ఫంక్షన్ అది వేర్ pi of minus a square నాట్ ఈక్వల్ టు 0. దెన్ ఇది ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ. 1/d స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ సైన్ ఏఎక్స్ ప్లస్ బి. 1/d స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ సైన్ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ కాస్ ఏఎక్స్ ప్లస్ బి బై 2a. బి ఏమి ఇన్వాల్వ్ అవ్వదు, అలా ఉంటుంది అంతే. కొన్ని ప్రాబ్లమ్స్లో మన ప్రాబ్లమ్స్లో బి 0 అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని ప్రాబ్లమ్ కాస్ 2x అని ఇస్తాడు అంతే, ఫినిష్. కాస్ 2x అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు 0. అసలు ప్రాబ్లంలో బి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఒకవేళ ఇన్ కేస్ cos 2x plus 3 అన్నాడు, cos 2x plus 3 అంటే లాస్ట్ cos 2x plus 3 ఉంటుంది అంతే. అక్కడ 3 ఏమి ఇన్వాల్వ్ అవ్వదు, ఎటు వచ్చి ఇన్వాల్వ్ అయ్యేదల్లా 2 ఒకటే. సో సైన్ ఎక్స్ ప్లస్ బికి ఉంది మైనస్ ఎక్స్ కాస్ ఏఎక్స్ ప్లస్ బి బై 2a. అదే 1/d స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ కాస్ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ ఏఎక్స్ ప్లస్ బి బై 2a. సింపుల్ ఏం లేదండి, సైన్కి కాసు, కాస్కి సైన్. మరి మైనస్ విషయానికి వస్తే ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ వస్తుంది. సింపుల్. సైన్కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్, కాస్కి 1/d స్క్వేర్ అంటే ఇంటిగ్రేషనే కదా, 2 టైమ్స్ ఇంటిగ్రేట్ చేయాలి. సైన్కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్, కాస్కి ఇంటిగ్రేషన్ సైన్ ప్లస్ సైన్. కాస్కి ఇంటిగ్రేషన్ ప్లస్ సైనే కదా. ఓకే సైన్కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్, ఫినిష్ అంతే. ఈ రెండు ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటే ఈ ప్రాబ్లం చాలా ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్ ఇవి. ఈ మోడల్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. ఇప్పటి వరకు మనం ఫస్ట్ కేసు నేర్చుకున్నాము. ఫస్ట్ కేసు ఇప్పుడు సెకండ్ కేసు చెప్తున్నాను. రెండు కలిపి ఇన్వాల్వ్ అయిపోయి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అలాగే థర్డ్ కేసు చెప్పిన తర్వాత థర్డ్ కేసు కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఈ మూడు ఇన్వాల్వ్ అయ్యేదే ఫోర్త్ కేస్.
మళ్ళీ ఈ 3 ఇన్వాల్వ్ అయ్యేది ఇంకోటి 5th కేసు, మొత్తం 5 కేసు అలా వస్తుంటాయి. చూద్దాం వరుసగా 1 by 1. సాల్వ్ dq plus 1 into y is equal to cos 2x minus 1. సేమ్ ప్రొసీజర్ ఫస్ట్ కేసులో అలా చెప్పాను, అదే కేసులో గివెన్ దట్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ dq plus 1 into y is equal to cos 2x minus 1. This is equation 1. This is equation 1. It is of the form f of d into y is equal to q of x. F of d into y is equal to q of x. Where f of d is equal to dq plus 1, q of x is equal to cos 2x minus 1. The general solution of equation 1. General solution of equation 1. ఏమవుతుందండి? y is equal to complementary function plus particular integral. This called equation 2. First to find complementary function. To find complementary function. ఏమొస్తుంది కాంప్లిమెంటరీ ఫంక్షన్ క్యాల్కులేట్ చేస్తే? ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f of m is equal to 0. What is f of d? dq plus 1 f of d అంటే mq plus 1 is equal to 0. ఇప్పుడు దీనికి రూట్స్ క్యాల్కులేట్ చేయాలి. mq plus 1కు రూట్స్ ఏమో వస్తాయి, దాన్ని క్యాల్కులేట్ చేయాలి మనం. ద ఆక్సిలరీ ఈక్వేషన్ f of m is equal to 0 అంటే mq plus 1 is equal to 0. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలండి. aq plus bq ఫార్ములా ఏంటి యాక్చువల్లీ? aq plus bq is equal to a plus b into a square minus ab plus b square. అది ఫార్ములా. ఆ ఫార్ములా ప్రకారం దీన్ని సింప్లిఫై చేస్తే 1 and 1 cube అని రాసుకోవచ్చు. అప్పుడు m plus 1 into m square minus m plus 1 is equal to 0 అంటే m is equal to -1. ఇప్పుడు దీనికి రూట్స్ క్యాల్కులేట్ చేస్తే ఫార్ములా -b plus r minus square root of b square minus 4ac ఉందిగా. x ఫార్ములా ax square plus bx plus c is equal to 0. ఫార్ములా ఏంటి? -b plus r minus square root of b square minus 4ac by 2a. ఆ ఫార్ములా అప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్, b అంటే -1 ఇక్కడ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 plus r minus square root of -1 whole square into 1 minus 4ac into 4 అంటే 3 by 2a. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ ఏమవుతుంది? 1 plus r minus root 3i by 2. అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాస్తే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈ -1కి సంబంధించి c1 into e to the power of -x ప్లస్ ఇవి కాంప్లెక్స్ ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా ఫామ్లో ఉంది. ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా అంటే 1/2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3/2i. ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా ఫామ్లో ఉంది కాబట్టి దీనికి కాంప్లెక్స్ ఫార్ములాలో ఏమొస్తుంది? c2 కాస్ బీటా అంటే రూట్ 3/2 x ప్లస్ c3 సైన్ బీటా అంటే రూట్ 3/2 x రూట్ 3/2x ఇంటూ e to the power of alpha అంటే 1/2x e to the power of 1/2x. This is the complementary part, complementary function. Say equation 3. This complementary function equation 3. Next to find particular integral. Particular integral అంటే that is actually function into f of d into y is equal to q of x and మన ఫంక్షన్ అంటే y is equal to 1 by f of d into q of x. ఇక్కడ మన q of x ఏంటంటే 1 by f of d into q of x. మనకి ఇక్కడ q of x ఏంటంటే cos 2x minus 1. ఇప్పుడు ఈ కేసులో ప్రాబ్లం చూసేటప్పుడు లెట్ f of d is equal to phi of d square
దిస్ ఈజ్ ఈక్వల్ టు d క్యూబ్ ప్లస్ 1 d క్యూబ్ ప్లస్ 1 పై ఆఫ్ d స్క్వేర్ అని చెప్పేసి అనుకుంటా అంతే. ఇంకా ఎఫ్ ఆఫ్ డి రొటేషన్ మర్చిపోండి, పై ఆఫ్ డి స్క్వేర్. ఈ ప్రాబ్లంకి సంబంధించి మనం ఏం కన్సిడర్ చేయాలి, పై ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ కన్సిడర్ చేయాలి. అంటే పై ఆఫ్ మైనస్ ఏ. ఇన్ దిస్ ప్రాబ్లం వాట్ ఈజ్ ఏ హియర్, ఏ ఇస్ 2 స్క్వేర్. డి స్క్వేర్ ప్లస్లోనే -2 స్క్వేర్ రాయాలి. దేని ప్లేస్లో ఓన్లీ డి స్క్వేర్ ప్లేస్లోనే -2 స్క్వేర్ రాయాలి. ఇక్కడ డి క్యూబ్ క్యాన్ బి రిటర్న్ యాజ్ ఏమైనా రాసుకోవచ్చు అంటే డి క్యూబ్ని డి ఇంటూ డి స్క్వేర్ అని రాయొచ్చు ప్లస్ 1. అంటే డి ఇంటూ ఆ డి స్క్వేర్ ప్లస్లో -2 స్క్వేర్ రాస్తాం ప్లస్ 1. డి ఇంటూ డి క్యూబ్ క్యాన్ బి రిటర్న్ యాజ్ డి ఇంటూ డి క్యూబ్. ఆ డి స్క్వేర్ ప్లస్లో మాత్రం -2 స్క్వేర్ రాస్తాం. అంటే ఫైనల్లీ దిస్ ఈజ్ ఈక్వల్ టు -2 స్క్వేర్ అంటే -4d ప్లస్ 1. అంటే ఇట్ క్యాన్ బి రిటర్న్ 1 - 4d ఏదైనా ఒకటే, విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అంటే ఫస్ట్ కేసులోకి వెళ్తుంది. అందులో ఏం చెప్పాను, ఫస్ట్ కేసు మనం పై ఆఫ్ ఇఫ్ ఫస్ట్ కేసు ఏంటి, పై ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, దెన్ 1/π ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్, సైన్ అయితే సైన్, కాస్ అయితే కాస్, ఏదైతే అది ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం. సేమ్ అదే వస్తుంది కాబట్టి అదే రాస్తుంది. దేర్ఫోర్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు 1/π ఆఫ్ -2 స్క్వేర్ ఇంటూ కాస్ 2x - 1. 1/π ఆఫ్ -2 స్క్వేర్ ఇంటూ కాస్ 2x - 1. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 - 4d ఇంటూ కాస్ 2x - 1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ప్రాబ్లమ్ ఈజ్ నాట్ కంప్లీటెడ్ హియర్. ఇంకా 1 - 4d ఉంది, దాన్ని సింప్లిఫై చేయాలి. దీన్ని సింప్లిఫై చేయడానికి ఏం చేస్తామంటే ఈ 1 - 4dకి కాంజుగేట్ చేత మల్టిపుల్ చేసి అదే కాంజుగేట్ చేత డివైడ్ చేస్తాం. అంటే 1 + 4d చేత మల్టిపుల్ చేసి డివైడ్ చేస్తాం ఆపరేటర్లో. ఓకే, అప్పుడు ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏమవుతుంది, ఇప్పుడు 1 + 4d స్క్వేర్ డివైడెడ్ బై 1 - 16d స్క్వేర్ ఇంటూ కాస్ 2x - 1 ఇంటూ కాస్ 2x - 1. కంటిన్యూషన్ మరలా ఈ 1 + 4d స్క్వేర్ పక్కన పెట్టండి, దీన్ని పై ఆఫ్ డి స్క్వేర్ అనుకోండి. సే లెట్ పై ఆఫ్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 - 16d స్క్వేర్. ఇప్పుడు మరలా పై ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ని క్యాల్కులేట్ చేయండి. అంటే పై ఆఫ్ ఏ అంటే అంత ఇక్కడ 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 - 16 - 2 స్క్వేర్. ఇట్స్ ఫైనల్లీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4. ఈ మైనస్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4. 4 16s are 64. 64 + 1 65, which finally not equal to 0. And -2 స్క్వేర్ వేరు, -2 హోల్ స్క్వేర్ వేరు. -2 హోల్ స్క్వేర్ అంటే 4 అవుతుంది, -2 స్క్వేర్ అంటే -4 అవుతుంది. రెండింటికి డిఫరెన్స్ తెలుసు కదా, విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి, నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి అంత సేమ్ ఫార్ములా 1/π ఆఫ్ - ఏ స్క్వేర్ ఇంటూ 1/π ఆఫ్ - ఏ స్క్వేర్ ఇంటూ కాస్ 2x - 1. 1/π ఆఫ్ - ఏ స్క్వేర్ ఇంటూ కాస్ 2x - 1 ఆ ఫార్ములా ఇచ్చేస్తాం మనం. సో దీన్ని బ్రాకెట్లో మెన్షన్ చేయండి, మధ్యలో వస్తుంది. యాక్చువల్ ప్రాబ్లం ఇది మధ్యలో చేసిన ప్రొసీజర్. ఈ ఈక్వాలిటీ ప్రొసీజర్ కంటిన్యూషన్. పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు ఈ 1 + 4d యాస్టీస్గా అలా ఉంటుంది, 1 + 4d యాస్టీస్గా అలా అవుతుంది. ఇప్పుడు దీనికి 1/1 - 16d స్క్వేర్ ఇంటూ π ఆఫ్ -2x స్క్వేర్ అంటే 1/π ఆఫ్ -2 స్క్వేర్ ఇంటూ కాస్ 2x - 1. అంటే దిస్ ఈజ్ కూడా 1 + 4d ఇంటూ 1 ఎంత వచ్చిందండి, ఇది 65 ఇంటూ కాస్ 2x - 1. దిస్ ఈజ్ కూడా 1/65 కాన్స్టెంట్ పక్కన పెట్టండి. 1 + 4d ఇంటూ కాస్ 2x - 1. ఈ 1/65 యాస్టీస్గా అలా ఉంచండి, మల్టిపుల్ చేయండి. 1 ఇంటూ కాస్ 2x - 1 అంటే కాస్ 2x - 1 ప్లస్ 4d ఇంటూ కాస్ 2x - 1. 4d ఇంటూ కాస్ 2x - 1. 4d ఇంటూ కాస్ 2x - 1. అంటే ఇట్స్ ఫైనల్లీ పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు 1/65 ఇంటూ కాస్ 2x - 1. కాస్కి డిఫరెన్షియేషన్, డి అంటే డిఫరెన్షియేషన్ కదా, డి మీన్స్ డిఫరెన్షియేషన్. కాస్కి డిఫరెన్షియేషన్ సైన్, మైనస్ సైన్ 2x - 1
ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది. sin 2x minus 1 వచ్చిన తర్వాత మరలా 2x minus 1 డిఫరెన్షియేట్ చేయాలి. 2xకి డిఫరెన్షియేషన్ 2, 2 4s are 8 వస్తుంది ఇక్కడ ఫైనల్గా. దట్ ఈస్ 8 sin 2x. దిస్ కాల్డ్ ఈక్వేషన్ 4. From equations 2, 3 and 4, y is equal to complementary function plus particular integral. And y is equal to, what is complementary function? c1 into e to the power of minus x, c1 into e to the power of minus x plus c2 cos root 3 by 2x plus c3 sin root 3 by 2x into e power 1 by 2x plus 1 by 65 into cos 2x minus 1 minus 8 into sin 2x minus 1, which is the final solution of the given differential equation d cube plus 1 into y is equal to 2x cos 2x minus 1, which is the final solution of the given differential equation d cube plus 1 into y is equal to cos 2x. ఇదే ప్రాబ్లమ్ని కొంచెం డిఫరెన్స్, స్మాల్ డిఫరెన్స్ తోటి ఒకసారి అడిగాడండి. సింపుల్ ఏమీ లేదు, సేమ్ ప్రొసీజర్ యాస్టిజ్గా. ప్రాబ్లం మార్చేటప్పుడు మీరు టెన్షన్ పడిపోతారు. ఇక్కడ +3 అంటాడు. ఏముందండి వర్షెట్ అంతే, +3 అలా వస్తుంది అంతే, సింపుల్. లేకపోతే ఒకసారి ఏం చేశాడంటే ఓన్లీ cos 2x, సింపుల్. సేమ్ ప్రొసీజర్, స్మాల్ డిఫరెన్సెస్ వస్తుంటాయి. ఏంటి? గివెన్ దట్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ d cube plus 1 into y is equal to cos 2x. ఫినిష్. ఇక్కడ cos 2x వస్తుంది, cos 2x. It is of the form f of d into y is equal to q of x, where f of d is equal to d cube plus 1, q of x is equal to cos 2x. The general solution of equation 1 is y is equal to complementary function plus particular integral. This is called equation 2. To find the complementary function, the auxiliary equation is f of m is equal to 0 and m cube plus 1 is equal to 0 and m plus 1 into m square minus m plus 1 is equal to 0. మళ్ళీ దీని రూట్స్ క్యాల్కులేట్ చేసి కాంప్లిమెంటరీ ఫంక్షన్ క్యాల్కులేట్ చేస్తే ఇక్కడ వరకు ఓకే. టు ఫైండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ f of d into y is equal to q of x and y is equal to 1 by f of d into q of x. Let f of d is equal to pi of d square is equal to d cube plus 1. d cube can be written d into d square plus 1. We have to find pi of minus a square and pi of minus 2 square and pi of d into minus 2 square plus 1 minus 2 square and minus 4d plus 1, and this can be written 1 minus 4d, which is not equal to 0. From the formula, particular integral is 1 by pi of minus 2 square into cos 2x, only cos 2x. అది ఇక్కడ మారుతుంది, సింపుల్. దిస్ ఇస్ cos 2x. అప్పుడు ఏముంది, ఇక్కడ cos 2x వస్తుంది. దిస్ ఇస్ cos 2x అంటే cos 2x, cos 2x. ఒకవేళ 2x plus 3 అన్నాడు, 2x plus 3 వాడు ఏదంటే అది, నో టెన్షన్. ఇక్కడ cos 2x, ఇది cos 2x, ఇది cos 2x. ఇక్కడ ఓన్లీ 2x cos 2x ప్లస్ cos 2x ఎంతదంటే అస్టిజ్. ఇక్కడ cos 2x sin 2x. మళ్ళీ 2x డిఫరెన్షియేషన్ చేస్తే 2 వస్తుంది కాబట్టి 2 4s are 8. ఫైనలీ దిస్ ఈజ్, ఇది cos 2x minus 8 into sin 2x. That's all, which is the solution of the given differential equation. సింప్లీ. ఒకసారి లేకపోతే cos 2x minus 5 అంటాడు. మీకు ఏది మార్చినా కూడా ప్రొసీజర్ అదే వస్తుందా, లాస్ట్లో కాన్స్టెంట్లు మారుతుంటాయి, చూసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సాల్వ్ d square plus 4 into y is equal to sin 2x. Given that the differential equation is d square plus 4 into y is equal to sin 2x. It is of the form f of d into y is equal to q of x, where f of d is equal to d square plus 4, q of x is equal to sin 2x. The general solution of equation 1 is y is equal to complementary function plus particular integral. To find complementary function, the auxiliary equation is f of m is equal to 0 and m square plus 4 is equal to 0. m square plus 4 is equal to 0 అంటే m square is equal to minus 4 and m is equal to plus or minus 2i. And this means m is equal to 0 plus or minus 2i. ఇది కాంప్లెక్స్ రూట్ అండి. అది
ఆల్ఫా ప్లస్ ఐ బీటా ఫామ్లో ఉంది. ఏ ఫామ్లో ఉందండి? ఇది ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా ఫామ్లో ఉంది. ఏంటి ఫార్ములా? కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు C1 cos బీటా ఎక్స్, బీటా అంటే 2x, ప్లస్ C2 sin బీటా ఎక్స్, బీటా అంటే 2x, ఇంటూ ఈ పవర్ ఆల్ఫా ఎక్స్, ఆల్ఫా అంటే 0x. ఇట్స్ ఫైనల్లీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ క్యాన్ బి రిటన్ యాజ్ C1 cos 2x ప్లస్ C2 sin 2x, బికాజ్ ఈ పవర్ 0x అంటే 1. దిస్ కాల్డ్ ఈక్వేషన్ 3. దిస్ ఈక్వేషన్ 3. ఇట్స్ ఫైనల్లీ ఈక్వేషన్ 3. నెక్స్ట్ ఫర్దర్ యూ హ్యావ్ టు ఫైండ్ పర్టికులర్ ఇంటిగ్రల్. అంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్, వై ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్. ఒకటి గుర్తుంచుకోవాలి, చాలా సింపుల్. ఇక్కడ ఏ అయితే ఏదో అవుతుందో దాని యొక్క స్క్వేర్ ఇక్కడ ఉంది. డైరెక్ట్ ఫార్ములాలోకి వచ్చేస్తుంది. ఏంటో ఫార్ములా అంటే ఇంకా ఏం రాయక్కల, వీ నో దట్. ఏంటో ఫార్ములా? 1 బై డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ సైన్ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 బై డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ సైన్ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఫార్ములా? సైన్కి కాస్, సైన్కి డిఫరెన్షియేషన్ మైనస్ ప్లస్ కాస్ కాబట్టి ఎక్స్ కాస్ ఏఎక్స్ ప్లస్ బి బై 2a. డైరెక్ట్ ఈ ఫార్ములాలోకి వచ్చేస్తుంది. ఇంకేమి మీరు ఆలోచించవలసిన పని ఏమీ లేదు. అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ డి అంటే ఇక్కడ డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే సైన్ 2x. ఫినిష్. తెలిసింది కదా, పై ఆఫ్ డి స్క్వేర్ దీన్ని అనుకోండి లెట్ ఇట్ ఈస్ సే పై ఆఫ్ డి స్క్వేర్. డి స్క్వేర్ ప్లస్లో మైనస్ ఏ స్క్వేర్ రాయాలి, -2 స్క్వేర్ రాయాలి. -2 స్క్వేర్ అంటే -4 + 4 0 అయిపోతుంది కదండి. -4 + 4 0 అయిపోతుందిగా ఫైనల్లీ. అంచేది ఈ కేసులోకి వస్తుంది. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఫార్ములా ప్రకారంగా ఎక్స్ కాస్ 2x డివైడెడ్ బై 2 ఇంటూ 2a. ఎక్స్ కాస్ 2x డివైడెడ్ బై 2 ఇంటూ 2a. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ 2x డివైడెడ్ బై 4. దిస్ ఈక్వేషన్ 4. ఫ్రమ్ ఈక్వేషన్ చాలా చిన్నది ప్రాబ్లం ఇది. ఫ్రమ్ ఈక్వేషన్ 2, 3 and 4 y is equal to complementary function plus particular integral. అంటే y is equal to, what is complementary function? C1 cos 2x plus C2 sin 2x plus x cos 2x by 4. That's all. Which is the solution of the given differential equation. Which is the solution of the given differential equation. Next problem solve. dqy by dx cube plus 4 into dy by dx is equal to sin 2x. Given that the differential equation is d square, given that the differential equation is, it can be written as d cube plus 4d into y is equal to sin 2x. This is called equation 1. It is of the form f of d into y is equal to q of x, where f of d అంటే dq plus 4d, q of x అంటే sin 2x. The general solution of equation 1 is y is equal to complementary function plus particular integral. The auxiliary equation is f of m is equal to 0, అంటే m cube plus 4m is equal to 0. ఇందులోంచి m కామన్ తీస్తే m square plus 4 is equal to 0. అంటే m is equal to 0, m square plus 4 is equal to 0. అంటే m is equal to 0 ఒక రూట్ వస్తుంది. m square plus 4 అంటే m square రైట్ సైడ్ తీసుకెళ్తే -4 అవుతుంది. అంటే m square is equal to -4 అంటే m is equal to plus or minus 2i. అంటే this is 0 plus or minus 2i. ఇప్పుడు దీని కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాస్తే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఈ 0కి సంబంధించి c1 into e to the power of 0x ప్లస్ ఈ కాంప్లెక్స్ ఫంక్షన్ సంబంధించి c1 అంటే c1 ఆల్రెడీ కాదు, c2 cos బీటా అంటే 2x ప్లస్ c3 sin బీటా అంటే 2x ఇంటూ ఈ పవర్ ఆల్ఫా అంటే 0x. ఇట్స్ ఫైనల్లీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2 cos 2x plus c3 sin 2x. This is called equation 3. This is complementary function. Which is the complementary function. Find you have next we have to find particular integral. And f of d into y is equal to q of x, y is equal to 1 by f of d into q of x. And the particular integral is equal to
1 by f of d అంటే dq plus d ఇంటూ q of x అంటే sin 2x. అంటే దీన్ని ఏమైనా రాస్తున్నానంటే d కామన్ తీస్తున్నాను, అప్పుడు d స్క్వేర్ ప్లస్ 4d కదండి, సారీ d స్క్వేర్ ప్లస్ 4d ఇంటూ d sin 2x. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 by d స్క్వేర్ ప్లస్ 4 అలా ఉంచుతున్నాను, 1 by d ఇంటూ sin 2x. ఈ రెండు కలిపి ఒక చోట రాస్తాను. 1 by d is nothing but integration. 1 by d is nothing but integration. And this is equal to 1 by d square plus 4 into sin ki integration ఏంటండి, sin ki integration minus cos 2x divided by 2. Minus cos 2x divided by 2. Minus 1 by 2 front తీసుకొచ్చండి. That is constant. 1 by d square plus 4 can be written as 2 square into cos 2x. Once again మళ్ళీ ఏ ఫార్ములాలో ఉంది ఇది, we know that 1 by d square plus a square into cos ax is equal to minus x cos ax divided by 2a. ఇది ఫార్ములా. మైనస్ ఎందుకు వస్తుందంటే కాస్కి ఇంటిగ్రేషన్ మైనస్ కాబట్టి, అండ్ మైనస్ ఎక్స్ కాస్ ఏఎక్స్ డివైడెడ్ బై 2e. అంటే ఏముంది ఫైనల్లీ మైనస్ 1 by 2 కాన్స్టెంట్ యాసిస్గా అలా ఉంటుంది. దీన్ని రాస్తే మైనస్ ఎక్స్ కాస్ 2x డివైడెడ్ బై 2 2s are 4. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ కాస్ 2x డివైడెడ్ బై 2 2s are 4, 4 2s are 8. This is particular integral. This is a particular integral. This is called equation 4. Finally, therefore, from equation 2, 3 and 4, y is equal to complementary function plus particular integral. And y is equal to c1 plus c2 cos 2x plus c3 sin 2x plus x cos 2x divided by 8, which is the solution of the given differential equation.